హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమయ్యి గట్టిగా 2 రోజులు కూడా గడవకముందే హౌస్ మేట్స్ ఒక్కొక్కరు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. గొడవ పడితేనే మనం హైలైట్ అవుతామని అనుకుంటున్నారో ఏమో, ఏ మాత్రం ఛాన్స్ దొరికినా రెచ్చిపోతున్నారు. ఇక ఇంట్లో ఉన్న అబ్బాయిలు ఆరెంజ్లతో ఆట ఆడుకుంటుండగా సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్లో ఆరెంజ్లతో ఆడకూడదని రాశారా అని లాజిక్లో లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే అక్కడ తినడానికే ఉండదు, అలాంటిది తినే వాటితో ఆటలేంటి భాష? అదే విషయంపై ఫైర్ అయ్యింది సోనియా ఆకుల. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజ్లో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లాగా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఆ ఆరెంజ్లను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేశాడు. తినే వాటితో ఆటలు ఆడటం ఎందుకు అని సోనియా కూల్గానే చెప్పింది. కానీ మనోడు ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందో ఏమో, కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. మొత్తంగా సోనియా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తే భాష మాత్రం మానిక్ భాష రేంజ్లో ఊహించుకొని తన ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటూ చెబుతున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అనేది చాలా కీలకం. ఏది వేస్ట్ అయినా హోస్ట్ నాగార్జున ఒప్పుకుంటాడు, కానీ ఫుడ్ వేస్ట్ అయితే మాత్రం వారికి గట్టిగా క్లాస్ పీకిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. శేఖర్ భాష చేసిన రచ్చకి వీకెండ్లో గట్టి క్లాస్ పడే అవకాశం ఉంది. ఫైనల్గా శేఖర్ భాష సోనియా మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీరు భావిస్తున్నారో కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.